ఏం చెప్పాలి, ఏది చెప్పాలి, ఏది చెప్పాలి అని. కానీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీక్లో అది చెప్దాము, ఇది చెప్దాము ప్రభువా, ఇది అది అని నేను అనుకుంటూ వస్తూ ఉన్నాను. కానీ నేను ఫస్ట్లో ఏదైతే నా మైండ్కి వచ్చిందో మళ్ళీ దేవుడు దాన్నే మన యొద్దకి తీసుకువచ్చాడనమాట. సరే, అందరికీ బాగా 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 అర్థమైన వాక్యమే ఇది. అందరికీ బాగా కూడా తెలిసిన వాక్యమే కూడా ఇది. కానీ వాక్యం మనం ఎన్నిసార్లు విన్నా, ఎప్పుడు విన్నా కూడా అది మన జీవితాలకి చాలా నూతనమైనది. అది అది చాలా క్రొత్తది కూడా. అది చాలా మరి గొప్పది కూడా అయి ఉంటది వాక్యం అనేది. కాబట్టి చాలా సార్లు మనం వినే ఉంటాము ఈ లేఖన భాగాలు. అయినప్పటికీ కూడా మరలా మరలా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు అంటే దానిలో ఇంకా మనం కొన్ని చేయడం లేదు అని, కొన్ని చెయ్యాలి అని, ఇంకా మనము నేర్చుకోవాలి అని. కాబట్టి లేఖన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము, నేను కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుతాను, చూడండి. 5వ వచనము, సమూయేలు మొదటి అధ్యాయము 5వ వచనం. 5వ వచనము, ఆఖరి లైను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అదే మొదటి అధ్యాయము మరి 19వ వచనంలో ఆఖరి వచనం, ఆఖరి లైన్ చూడండి, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అలానే ఇదే మొదటి అధ్యాయం 20వ వచనంలో యెహోవాకు మొరొక్కుకొని వీనిని అడిగి తీసుకొని. చిన్న ప్రార్థన లేఖన భాగం గురించి చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మీరు ఇచ్చిన ఉన్నతమైన సహాయాన్ని బట్టి, ఉన్నతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఎచ్చటి వాళ్ళమో ఎక్కడి వాళ్ళమో ప్రభా, మీ క్రీస్తు రక్త సంబంధ బాంధ్యంతో మమ్మల్ని అందరినీ ఒకరిగా చేర్చి మీ సన్నిధానంలో మేము కూర్చుని కృపను మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు అయ్యా. నాయన, పాట విషయంలో మీరు మహిమ పొందారు ప్రభా, మీకు వందనాలు. పాటలు మా జీవితాల్లో కనబడేలాగా మేము పాటలు పాడేవారిగా ఉండినట్లు మీరు మాకు సహాయం చేయండి. నోటితో పాటలు పాడేవారిగా కాకుండా ప్రభా, పాటలు మా జీవితాల్లో కనబడినట్లుగా ప్రభా, మేము మిమ్మల్ని స్తుతించే వారిగా ఉండినట్టు మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాను. అయా దీనురాల్ని ప్రభా, జ్ఞాన శూన్యురాల్ని, అయా తెలివి లేనటువంటి దాన్ని, బుద్ధి లేనటువంటి దాన్ని మీ యొక్క అమూల్యమైన వాక్కులు ప్రభా వివరించడానికి నా జ్ఞానం సరిపోదు ప్రభా. అయా, నా మాటలు కాదు, నా మాటలు ఎవరికి ఏమీ చెయ్యవు ప్రభా. అయా నా నాయన, మీ మాటలు అయితే మాతో మాట్లాడతాయి, మమ్మల్ని దర్శిస్తాయి, మమ్మల్ని ఓదారుస్తాయి, మమ్మల్ని సరిచేస్తాయి ప్రభా. అయా నా నాయన, మీరు మా అందరితో కూడా మాట్లాడండి. పరిశుద్ధ ఆత్మని నీడలో మమ్మల్ని ఉంచండి ప్రభా. పరిశుద్ధ ఆత్మని బంధకాల్లో మీరు మమ్మల్ని బంధించి మా హృదయాలకి ఏమీ అవసరమో మీరు మాకు అందించమని ప్రార్థిస్తూ మీకే స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని కోరుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే అండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న విషయాలు అందరికీ తెలిసినయే. అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము కొన్ని విషయాలు మాత్రం మనము ఈ దినము మాట్లాడుకున్నాము. ఇక్కడ మనకి ఒక సహోదరి కనబడుతుంది. ఆమె పేరు అన్న. 1వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము మాన్యమందు రామతయిము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన నూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహుకు జననమైన యెహోరాము కుమారుడు. ఇతడు ఎల్కానా, మనందరికీ తెలుసు ఎల్కానా. ఈ ఎల్కానా ఎక్కడి వాడంట? ఎఫ్రాయిము మాన్యమైన ఎఫ్రాయిమీయుడంట. అసలు ఈ ఎఫ్రాయిమీయులు ఎవరు? మనం ఆదికాండంలో చూసుకున్నట్లయితే మనకి అంతా లేఖన భాగాలు అందరికీ తెలుసు కాబట్టి నేను వచనాలు ఏమీ తీయడం లేదండి. మరి ఎఫ్రాయిమీయులు ఎవరు? మనకి ఆదికాండంలో కనబడతారు. ఎఫ్రాయిములు ఎవరు? యోసేపు కుమారుడు, 2వ కుమారుడు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అర్థం ఏమిటి అంటే అభివృద్ధి ఫలము అని అర్థము. అయితే అక్కడ ఎఫ్రాయిము అని పేరు ఎందుకు పెట్టాడు యోసేపు? నేను బాధపరిచిన దేశమందు యెహోవా నన్ను అభివృద్ధి పరచను కనుక అతనికి ఎఫ్రాయిము అని అభివృద్ధి లేకుంటే ఆ ఫలము అని పేరు పెట్టాడు. అంటే ఇక్కడ ఎఫ్రాయిమీ వంశస్థులందరూ కూడా చాలా అభివృద్ధిగాంచిన
సంతానములోనే ఉండిన వాళ్ళు అని మనకి అర్థమవుతుంది. చాలా ఫలభరితమైన జీవితాల్లోనే వాళ్ళు ఉన్నారు అని మనకి అర్థమవుతుంది. అటువంటి అభివృద్ధి పరచబడిన వ్యక్తి, అభివృద్ధి పరచబడిన వంశములో నుంచిన వ్యక్తిని ఇక్కడ హన్నా భర్తగా అయిందనమాట. హన్నాకి భర్తగా అయ్యాడనమాట. అంటే హన్నాకి భర్తగా అయ్యాడు అంటే హన్నా లైఫ్ కూడా ఏమైంది? చాలా ఉన్నతమైన స్థితిలోనికే తన జీవితం కూడా వెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఉన్నతమైన కుటుంబంలోనికి, ఒక అభివృద్ధి పరచబడిన ఆశీర్వాదకరంగా మలచబడిన కుటుంబంలోనికే హన్నా కూడా వెళ్ళింది అని మనకి అర్థమవుతుంది. అంటే ఈ నిజాన్ని ఒక్క మాటలో చెప్పుకోవాలంటే హన్నా కుటుంబం చాలా అభివృద్ధి పరచబడిన కుటుంబం. హన్నా కుటుంబం చాలా ఆశీర్వదించబడిన కుటుంబం. హన్నా కుటుంబం చాలా ఫలభరితమైన కుటుంబం అనేది మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఎందుకని? ఎల్కానా ఎఫ్రాయిముడైన వంశస్థుడు కాబట్టి దానిలో నుంచి మనకి ఆ విషయాన్ని మనకి అర్థమవుతుంది. అయితే నిజానికి ఇప్పుడు ఏంటి? హన్న చాలా ఆశీర్వదించబడిన కుటుంబమే. అయితే ఈ కుటుంబము ఎట్లాంటి కుటుంబం అంటే ప్రతిసారి ఏటేటా కూడా అతడు ఒక పట్టణపు వాడు, అంటే ఒక సిటీ మ్యాన్, ఒక పల్లెటూరులో బ్రతికే వ్యక్తి కాదు. అంటే ఒక పట్టణంలో బ్రతికే వ్యక్తి అయ్యున్నాడు కాబట్టి చాలా ఉన్నతమైన స్థితిగతుల్ని తను కలిగి ఉన్నాడు. కానీ ఉన్నతమైన స్థితిగతులు కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు ప్రతి ఏటా ఏటేటా బలులు అర్పించడానికి షిలోహుకి వాళ్ళు వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ షిలోహుకి వెళ్ళడానికి వీళ్ళు ప్రతి ఏటా వెళుతూ ఉన్నప్పుడు మరి హన్నాకి, ఎల్కానాకి మరొక భార్య కూడా ఉంది. ఆమె పేరు ఏంటి? పెనిన్నా. వాళ్ళిద్దరూ హన్నా, పెనిన్నా. హన్నా మొదటి భార్య, పెనిన్నా రెండవ భార్య. ఆ దినాల్లో బహుభార్య తత్వం ఉన్నది కాబట్టి వాళ్ళకి అది తప్పుగా కూడా లేదు. అయితే ఇద్దరు కలిసి వాళ్ళందరూ కుటుంబంగా చేరి షిలోహి మందిరానికి ఏటేటా కూడా పట్టణము నుంచి బయలుదేరి మరొక పట్టణానికి వాళ్ళు వెళుతూ ఉంటాం మనం ఈ లేఖనాల్లో మనం ముందు భాగాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే ఎల్కానా హన్నాను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి పెనిన్నాకు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ పాళ్ళు ఇస్తూ ఉన్నాడు. అంటే చాలా వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు మగపిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, పెనిన్నా ఎంత, అంతా కలిపి వాళ్ళకి అన్ని పాళ్ళు ఇస్తున్నాడు. అయితే హన్నాకి పిల్లలు లేరు, ఒక్కతే ఉన్నది కాబట్టి ఆమె ఎక్కువగా ప్రేమించటాన్ని ఎల్కానా రెండు పాళ్ళు ఆమెకి ఇస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇదే ఇక్కడి నుంచే హన్నాకి అస్సలు లైఫ్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ రెండు పాళ్ళు ఇవ్వడాన్ని బట్టి తన జీవితం ఒక మలుపు తిరిగిపోయింది. ఈ విధంగా రెండు పాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ హన్నాకి, పెనిన్నాకి ఏమవుతోంది? తనకి ఈర్ష్య కలిగింది అనమాట. ఈర్ష్య కలిగింది. ఏంటి, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఇవ్వచ్చు కదా, ఆమెకి ఎవరూ లేరు, ఏమీ లేరు, కాబట్టి ఆమెకి ఎందుకు ఇవ్వాలి అనేది ఆమె మనసులో కలిగిన ఉద్దేశం. అయితే ఇక్కడ జరిగిన విషయం చూడండి 5వ వచనములో, హన్నా తనకు ప్రేమగా ఉన్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎవరు చేశారంటండి సంతు లేకుండా? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రభు అయిన దేవుడు చాలా విషయాల్లో, కొన్ని విషయాల్లో దేవుడైన యెహోవా ఈలాగు చేశాను, దేవుడైన యెహోవా అలాగు చేశాను అన్నట్లుగా మనకి కనబడతా ఉంటది. చూడండి, ఆది కాండంలో గనక మనం గమనించుకున్నట్లయితే ఆది కాండం 16వ అధ్యాయం 2వ వచనంలో గనక కనిపిస్తే అబ్రహామే అంటాడు దేవునితో, ఏమంటాడు? నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అంటాడు. అబ్రహామే అంటాడు, దేవునితోనే అంటాడు. అంటే దేవుడే తనను పిల్లలు కనకుండా చేశాడు అని మనకి ఒక విషయం అర్థమవుతుంది. అదే ఆది కాండం 15వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో నాకు సంతానం ఇవ్వలేదు అని అంటది శారా. నాకు యెహోవా సంతానము ఇవ్వలేదు అని చెప్తుంది. అలానే దేవుడు కూడా ఇదే ఆది కాండం 20వ అధ్యాయం 18వ వచనంలో అబీమెలెకు ఇంటి విషయంలో కూడా ప్రతి గర్భమును మూసెను. యెహోవా అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసెను అని ఉంటుంది. అదే ఆది కాండం 29వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా ఆమెను చూచి ఆమె గర్భము తెరిచెను అని ఉంటుంది.
లేయా విషయంలో దేవుడు కొన్ని కొన్ని విషయాల్లో వారి జీవిత విధాన పరిస్థితులను బట్టి కానివ్వండి, వాళ్ళ యొక్క జీవన విధాన స్థితిగతుల్లో దేవునికి వాళ్ళకి ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి కానివ్వండి, దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ జీవితాల్లో కొన్ని ఆపు చేశాడు. కొన్ని కార్యాలను వాళ్ళ జీవితాల్లో కలగకుండా దేవుడే చేశాడు. కొన్ని కార్యాలు కొందరి విషయాల్లో వాళ్ళు స్వచిత్తంలో వాళ్ళ స్వప్రవర్తనను బట్టి కొన్ని కార్యాలు అవి జరగకుండా ఉండి ఉండవచ్చు. కొన్ని కార్యాలు దేవుడు వాళ్ళ జీవితాల్లో లేకుండానే చేశాడు. ఇక్కడ హన్నాకి కూడా యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. నిజానికి హన్నా ఏటేటా వచ్చి దేవుని మందిరంలో ఆమె ఆ బలులు అర్పిస్తూ ఉందండి. ప్రతి ఏటా వచ్చి దేవుని సన్నిధిలో ఆమె కనబడుతూ ఉంది. ప్రతిసారి అంటే కనబడని సంవత్సరం ఆమెకి లేదు, బలి అర్పించని సంవత్సరం ఆమెకి లేదు, అర్పణ లేని సంవత్సరం ఆమెకి లేదు, దేవునికి తన్ను తాను అగుపరుచుకునే దినం ఆమెలో లేదు. అటువంటి స్థితిలో ఉన్న హన్నాకి దేవుడు ఏం చేశాడు? ఆమెకు సంతు లేకుండా చేశాడు. అంటే హన్నా నిజానికి మందిర సంబంధి. మన మన పరిభాషలో చెప్పుకోవాలి అంటే ఒకవేళ మందిర విశ్వాసి అనే చెప్పుకోవాలి. ఎందుకని చెప్పుకోవచ్చు అంటే మనకి 11వ వచనం నుంచి కనుక మనం గమనించినట్లయితే నీ సేవకురాలనైనా నీ సేవకురాలనైనా నీ సేవకురాల్ని అని అని చెప్పుకుంటది అక్కడ దేవునికి. అంత ధైర్యంతో ఆమె నీ సేవకురాలు అని చెప్పగలుగుతుంది అంటే దేవునికి ఆమెకి చాలా మంచి సంబంధం ఉందని అర్థం. దేవునికి ఆమెకి చాలా కూడా సత్సంబంధాలు, దేవుని హృదయాన్ని ఎరిగిన వ్యక్తిగా అని కూడా మనము చెప్పుకోవచ్చు. అటువంటి ఆమెకి దేవుడు ఏం చేశాడంటే సంతు లేకుండా చేశాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా సంఘ సహవాసంలో కొనసాగుతూ ఉండొచ్చు, సంఘ పరిచర్యలో కొనసాగుతూ ఉండొచ్చు, దేవుని పనిలో నిమగ్నమై ఉండొచ్చు, దేవుని పరిచారకులకి మన పరిచర్య చేయటంలో మనం ఆపకుండా మనం సంఘంలో పరిచర్య చేస్తా ఉండి ఉండవచ్చు, ఆత్మలను దేవుని సంధికి మనం నడిపిస్తా ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని విషయాలు ఆపు చేస్తాడు. హన్నా జీవితంలో యెహోవాయే సంతు లేకుండా చేశాడు. మనము దేవుడు మనకి ఏది లేకుండా చేస్తాడో అక్కడ మనం కూడా ఆగిపోవాలండి. అక్కడ మనం ఆగిపోవాలి. ఏంటి ప్రభువా దీనికి కారణం? ఎందుకు ప్రభువా ఇలాగు జరుగుతుంది అనేది మనకి దేవుడు తెలియజేస్తాడు. హన్నాకి ప్రతి సంవత్సరం వస్తూ వెళుతూ ఉంది కానీ యెహోవా ఆమెకి సంతు లేకుండా చేశాడు. అయితే పెనిన్న ఏమంటుందో చూడండి, 7వ వచనంలో చూడండి. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను, ఈ హేతువును బట్టి అని ఉంటదండి. ఆ ఆ 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అయిన పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుచూ వచ్చాను. ఇక్కడ ఒక మాటను మనం గమనించాలి. సంతు లేకుండా యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి అంటే ఒక కారణం ఉంది. ఒక కారణం అక్కడ కనబడుతుంది. అమ్మా నువ్వు ఈ హేతువును బట్టి నువ్వు ఈ ఉద్యోగానికి నీకు పనికి రావు, నీకున్న విధానాన్ని బట్టి నువ్వు ఇది చేయడానికి వీలు పడదు, నీకు ఈ కారణం నీ శరీరంలో ఈ విధానాలు ఈ కణాలో ఇవో ఏవో ఎక్కువ ఉన్న కారణాన్ని బట్టి నీకు ఈ మందులు తగ్గడం లేదు, ఈ మందుల వల్ల నీకు ఉపయోగం లేదు, నీ బాడీ ఈ మందులకి రెస్పాండ్ కావడం లేదు. ఏంటి ఒక హేతువు కనబడుతుంది అక్కడ. ఈమెలో యెహోవాయే సంతు లేకుండా చేశాడు అనే హేతువు ఒకటి కనబడింది. అంటే ఏమై ఉండాలా? ఆమెలో ఒక సంతానోత్పత్తి లేకుండానే ఉండాలా? కొన్ని సంవత్సరాలైనా చాలా సంవత్సరాలు ఆమె గడిచినదే పిల్లలు లేకుండా అయినా అయి ఉండాలా? ఒక హేతువు ఆమెలో కనబడింది. అది ఏదైనా అనారోగ్య హేతువే అయి ఉండొచ్చు, ఇక మరేది అయినా కారణమైనా ఉండొచ్చు. ఆ కారణాన్ని బట్టి ఒక కారణాన్ని బట్టి పెనిన్న ఏం చేస్తుందండి? ఆమెకి విసిగిస్తుంది.
ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. ఒక కారణాన్ని, హేతువును చూపిస్తుంది. ఇదిగో నీకు పిల్లలు లేరు కదా, నీకెందుకు అంత ఇస్తున్నాడు ఆయన, ఏం చేసుకుంటావు నువ్వు అదంతా అని అంటుందో, లేకపోతే మాటి మాటికి కూడా నువ్వెంత చేసుకున్నా, ఆయన నిన్ను ఎంత ప్రేమించినా నీకు పిల్లలు లేరు కదా, ఎందుకు నీకు అనవసరం అని చూటిపోటి మాటలు అంటుందో, ఒక కారణాన్ని మాత్రం చూపిస్తాం. ఆ కారణం ఏమై ఉంటుంది? ఆ కారణం మన జీవితాల్లో కూడా దేవుడు ఊరికే మనకి సంతులేక ఊరికే మనకి కొన్ని కార్యాలు ఆపు చేయడండి. ఊరికినే ఇచ్చాడు. హన్నాలో ఒక హేతువు కనబడింది. దేవునికి కూడా ఒక హేతువు కనబడింది. ఈమె మందిర సంబంధినే. ప్రతి ఏటా మందిరానికి వస్తూనే ఉంది. కానీ ఒక హేతువు అతనిలో కనబడటాన్ని బట్టి యెహోవా సంతు లేకుండా చేశాడు. ఏమిటి ఆ హేతువు? మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుదాం. చూడండి, ఈ విధంగా ఆమె ఏడ్చుచు, కోపము పుట్టించుచు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడల్లా ఆమెకు కోపం పుట్టిస్తుంది. అన్నపా ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా భోజనం చేయకుండా ఆమె ఏడుస్తా వస్తుంది. తన భర్త ఆమెను ఆదరిస్తూ వస్తున్నాడు. అయితే మందిర సంబంధిగా ఉంటుంది కానీ మందిరములో ఆమె దేవుని యొక్క హృదయాన్ని మాత్రం ఆమె తెలుసుకోలేకపోతుంది. దేవుని పట్ల నా ఉద్దేశం ఏంటి, దేవుని పట్ల నా చిత్తం ఏంటి, దేవుని పట్ల నా ఆలోచన ఏంటి, అసలు దేవుని దృష్టిలో నేను ఏంటి అనేది ఆమె ఆలోచించుకోవట్లేదు. మందిరానికి వస్తుంది, ఏటేట చేయవలసినవి చేస్తుంది, కానీ ఆలోచనకి రాలేదు. దేవుడు ఎప్పుడు కూడానండి ఆయన మనసు, ఆయన హృదయము మనము తెలుసుకునేలాగా దేవుడు కొన్ని మన జీవితాల్లో కూడా ఆపు చేస్తాడు. ఆయన హృదయం, ఆయన మనసు మనం ఎరిగే వరకు కూడా అవి మన జీవితాల్లో అనుమతించడం అన్నమాట దేవుడు. ఈమె జీవితంలో మందిర సంబంధిగానే ఉంటుంది కానీ మందిర పరిచర్యలోనే ఉంటుంది. నేను నీ సేవకురాలే అని చెప్పుకుంటుంది కానీ దేవుడు ఆశించిన మేర ఆలోచనలు ఆమె ఆలోచనలో లేవు. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఆమె తలంపుల్లో లేదు. దేవుడు ఆమె పట్ల ఉన్న ప్రణాళిక ఆమె గ్రహించుకోలేకపోతా ఉంది. దేవుడు ఆమె నా చిత్తంలో నేను ఎలా ఉన్నాను దేవుని దృష్టిలో అనేది ఆమె దృష్టిలోనే లేకుండా పోతుంది. ఆమె దృష్టి అంతా ఎక్కడుంది? కోపము, ఏడుపు, నిట్టూర్పులు, బాధ, వేదన. ఈమెకు కూడా కోపం. దేవుని మందిరానికి వస్తుంది కానీ కోప చిత్తురాలుగా దేవుని సన్నిధిలో కూర్చుంటుంది. అది దేవుడు చూశాడు. అది దేవుడు గమనించాడు. కోప చిత్తురాలుగా ఆమె మందిరంలో కూర్చుంటుంది. చూడండి, 9వ వచనంలో చూడండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలియా స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గతంలో ఈ అనుభవం హన్నాకి లేదు. ఏటేటా వస్తుంది కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఆమెకి లేదు. దేవుని సన్నిధిలో ఆ రోజుల్లో హోప్ని ఫినోహాసులు యాజకులుగా ఉన్నారని మనకి పైన వచనాల్లో కనబడతా ఉంటది. దేవుని సన్నిధిలో ఆ మందిర పరిస్థితి ఏంటి, ఆ మందిరంలో ఉన్న ఆత్మల పరిస్థితి ఏంటి, ఆ మందిరంలో ఉన్న స్థితిగతులు ఏంటి అని మందిర అభిలాష తనలో కనబడలేదండి. ఎప్పుడైతే దేవుడు తనకి సంతు లేకుండా చేశాడో అప్పుడు దేవుని పాదాల చెంతకు దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని లేకుండా చేసినప్పుడు కారణం ఏమై ఉంటుందంటే ఆయన సన్నిధికి మనం సమీపస్తులుగా రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనసులో మన మనసు కలిగి ఉండాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు. తన ఉద్దేశాలు మనలో కనబడాలి అని కోరుకుంటున్నాడు. ఆయన పోర్చర్, ఆయన సమీపత్వం, ఆయన సారూప్యత మనలో కనబడాలి అని ఆయన ఆశపడుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే హన్న దుఃఖముకురాలై భోజనము మానిసి, ఇంతకుముందు ఆమెకు ఉపవాస దినాలు లేవు, శుభ్రంగా వచ్చింది, తన భర్తతో పాటు అన్నపానములు హ్యాపీగా పుచ్చుకుంది, హ్యాపీగా వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిలో అంగలార్పు విద్య ఆమెలో లేదు. దేవుని సన్నిధిలో రోధించే విద్య ఆమెలో లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని, తన ప్రణాళికను, తన ఆలోచనలను లోనికి హన్నాన్ని నడిపించుకోవడానికి ఆయన పాదముల యొద్ద కూర్చోబెట్టి ఆమెకి సంతు లేకుండా చేశాడు. మన జీవితాల్లో ఏదేది లేదో, ఏదేది జరగడం లేదో,
మనము దేవుని సన్నిధిలో రోధించే వారిగా కనపడాలి. అక్కడ అన్నీ చెప్పుకుంది, ప్రభువా నీ సేవకురాలైన నాకు నా శ్రమను చూడు. 10వ వచనంలో ఉంటుంది చూడండి, 10, 11. నీ సేవకురైన నాకు కలిగి ఉన్న శ్రమను నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం, అంటే మర్చిపోయాడు దేవుడు అనుకుంటుంది ఆమె. నీ సేవకురాలైన అప్పుడండి ఈ ఏడుపులో, ఈ కన్నీటిలో ఆమెకేమి కలిగింది? నాకు మగ పిల్లవాని దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానికి యెహోవాకు నీకు అప్పగింతునని. ఇప్పుడు దేవుని ఆలోచనలోకి వచ్చింది, అప్పగించుకుంది. దేవుడు కూడా మన జీవితాల్లో ఆయన కోరిన విధానాల్లో మనల్ని మనం అప్పగించుకోవటానికి కూడా దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దేవుడు దేవుడు ఆశించిన మేరలో మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాము అంటే దేవుని తలంపులను దేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుని ఆలోచనలను దేవుడు మనకు తెలియచేస్తాడండి. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కూర్చోగలుగుతామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కన్నీరు కార్చగలుగుతామో, అప్పుడు దేవుడు తన ఉద్దేశాలను మనకి బయలుపరుస్తాడు. ఇప్పుడు ఆమె కోప విధానాన్ని బట్టి వచ్చింది కదా, అది కూడా గ్రహించుకుని ఉండాలి. అయ్యా నా కోపాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చానయ్యా, నా స్థితిని బట్టి నేను ఇక్కడికి వచ్చానయ్యా, నాకున్న నిట్టూర్పులను బట్టి నేను ఇక్కడికి వచ్చాను, నాకున్న బాధ వేదనను బట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఆ వేదనలో, ఆ బాధలో దేవుడు ఆశించిన మేరలోనికి తను హన్నా వెళ్ళగలిగింది. అప్పుడు అప్పగించుకో, దేవుడు అది కోరుకుంటాడు. మన జీవితంలో దేవునికి అప్పగించుకునే జీవితం ఆయనకి కనబడాలి. ఏదో ఒకటి ఆమె ఏం చేస్తుంది? అప్పగించుకుని మ్రొక్కుకున్నది, మ్రొక్కుబడి చేసుకున్నది. ప్రభువా ఇక నువ్వు నాకిచ్చే కుమారుడు నీకే, ఒక సమర్పణ కలిగినది. మన జీవితంలో మందిర సంబంధులుగా, మందిర విశ్వాసులుగా, మందిరంలో ఆరాధించే వారిగా, మందిరంలో మన పరిచర్యలో పాల్గొనే వారిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని ఆలోచనల మేరలో మనం ఏమి సమర్పించుకుంటున్నాం, మనం ఏమి అప్పగించుకుంటున్నాం? ప్రభా ఇది నీ ఆలోచన ప్రభా, నీ ఆలోచన నేను తూచ తప్పకుండా నేను చేస్తాను ప్రభా అని మనం అప్పగించుకోగలుగుతున్నామండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సేవకుల ద్వారా దేవుడు వాక్యాన్ని ఉద్దేశించి మనకి తెలియచేస్తూ ఉన్నప్పుడు మనం ఏమి సమర్పించుకుంటున్నాము, ఏమి అప్పగించుకుంటున్నాం, ఎంత వాక్యాలు వింటున్నాం మనం, ఎన్ని ప్రసంగాలు వింటున్నాం మనం. ప్రవహిస్తోంది వాక్యం భూమి మీద, అసలు నీళ్లలాగా ప్రవహిస్తోంది వాక్యం భూమి మీద. ఏమి తెలుసుకుంటాం? దేవుని ఉద్దేశాన్ని మనం ఏమి గ్రహించగలుగుతున్నామండి? దేవుడు తన దగ్గరికి మనల్ని నడిపించుకోవడానికి, తన ఉద్దేశాలను మనకు తెలియచేయడానికి, దేవుని ఆలోచనలను మనకు తెలియచేయడానికి, ఆయన ఇష్టాన్ని మనం చేయగలగాలి, చేసుకోవడానికి, ఆయన ఇష్టమే మన ఇష్టం కాగలగడానికి ఆయన సన్నిధికి ఆయన నడిపించుకున్నాడండి. ఆ నడిపించుకోవడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? మనము దేవునికి సమర్పణ కలిగిన వారంగా ఉండాలి, దేవునికి మనం అర్పించుకునే వారిగా ఉండాలి, దేవునికి మనం మన మన విధానాలు అన్ని కూడా దేవుని ఉద్దేశానుసారంగా మనము నడవాలి అని ఆయన ఆశ. భక్తుల జీవితాలు మన జీవితాల్లో కనబడాలి అనేది ఆయన ఆశ. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో మన జీవిత విధానంలో, మన జీవితాల్లో ఆపు చేయబడిన విషయాలు, జరగని విషయాలు, జరగకుండా ఉన్న విషయాల్లో దేవుడు మనకి సెలవిచ్చేది ఏంటి అంటే, మనల్ని మనం అప్పగించుకున్నాం, మనకు మనం సమర్పణ మనము కలిగి ఉండేవారిగా మనం కలిగి ఉండాలి. ఈమె వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది, కానీ దేవుని ఉద్దేశాన్ని ఆమె గ్రహించుకోలేకపోయింది. దేవుని ఉద్దేశం ఏంటి? హన్నా నుంచి ఒక బాబు, ఒక ఒక పిల్లవాడు వస్తే అతన్ని గొప్ప దీర్ఘదర్శి చెయ్యాలి అనే దేవుని ఆశ. ఆ ఆశలోకి ఆమె లేదు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, దేవుడే లేకుండా చేస్తే ఇంకెందుకు నాకు అనేది ఆలోచనలో ఆమె అలానే ఉండిపోయింది. కానీ దేవుని ఉద్దేశాల్లోకి రాలేదండి ఆమె. ఎప్పుడైతే దేవుడు ఆపు చేశాడో, లేకుండా చేశాడో, అప్పుడు దేవుని ఉద్దేశాలు మనం కూడా మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో పొందుకోలేని విషయాలు, ఇంకా మనము దేవుని దగ్గర నుంచి రాబట్టుకోలేని విషయాలు, ఇంకా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించలేనట్టు విషయాలు, మన ప్రార్థనకి జవాబు రాని విషయాల్లో ప్రభువా ఎందుకు రావట్లేదయ్యా, ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటి, నేనేమి సమర్పించుకోవాలి నీకు,
నేనేమి నీకు అర్పించుకోవాలి ప్రభా, నాకు తెలియచేయండి, ఆ ఆలోచనలోకి నన్ను నడిపించండి ప్రభా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి ఆ విధానాల్ని మనకి తెలియచేస్తాడు. దీనిలో ఇంతకు ముందు మందిర సంబంధిగా ఉంది కానీ హన్నాలో కొన్ని విషయాలు కూడా, కొన్ని లోపాలను కూడా మనం గమనించుకోవచ్చు. హన్న సహనం కోల్పోయినట్టుగా మనం చూస్తాం. ఆమె కోపపడిందిగా మనం చూస్తాం. ఉపవాస దినాన్ని ఎన్నడూ ఆచరించలేనిదిగా మనం చూస్తాం. విజ్ఞాపన దినాలు ఆమెకి లేవు ఉన్నట్టుగా చూస్తాం మనం. ప్రార్థనా మందిరంలో మనం ప్రార్థించుకోవాలి ప్రజల కోసం అనేది ఆమెలో లేవు గతంలో. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చిందో ఆమె విజ్ఞాపన చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఎక్కడ? దేవుని మందిరములోకి వచ్చింది. అక్కడ వాళ్ళు మధ్యాహ్నం వరకు అన్నపాలములు పుచ్చుకున్న తర్వాత అప్పుడు ఏలియా ఆసనం దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. ఆ నైట్ అంతా కూడా ఆమె ఉన్నట్టు, ఎందుకంటే వేగిరమే వాళ్ళు ఉదయమే, వేగిరమే వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ లేఖనాల్లో కనబడుతుంది. వేగిరమై వాళ్ళు ఉదయాన్నే అంటే ఆ నైట్ అంతా కూడా ఆమె దేవుని సన్నిధిలోనే ఆమె గడిపినట్లుగా మనకు గ్రహించుకోవచ్చు, ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఉదయకాలం వెళ్ళారు కాబట్టి ఇంటికి, ఆ రాత్రి అంతా కూడా ఆమె దేవుని సన్నిధిలోనే గడిపినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిలో మనము రాత్రి అంతా గడిపే దినాల్లోనికి మనము కూడా చేయగలగాలి. ఏది మన జీవితాల్లో జరగట్లేదు, ఏది మన జీవితాల్లో కనబట్టలేదు, అది మన జీవితాల్లో మనం దేవుని సన్నిధిలో పోరాడే వారిగా మనము కనబడాలి. చూడండి ఆమె ఏ విధానంలో కూడా ప్రార్థన చేసిందో కూడా మనం చూస్తాం. చూడండి, ఇదే 1వ అధ్యాయం 15వ వచనం ఆఖరి లైన్లో, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను, నీ సేవకురాలను నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేనే దీన్ని చెప్పుకొను చుంటిని. ఆమె ప్రార్థన ఎక్కడికి వచ్చేసిందండి? ఆత్మలోనికి వచ్చేసింది. నా ఆత్మ నా ఆత్మ యెహోవా సన్నిధిలో కృమ్మరించుకొని. ఇంతకు ముందు కృమ్మరింపు జీవితం లేదు. దేవుని సన్నిధిలో ఆత్మలో ప్రార్థించే జీవితం ఆమెలో కనబడలేదు. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాల్లోకి వచ్చిందో దేవుని సన్నిధిలో కృమ్మరించే అనుభవంలోనికి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆమె ఎలా ప్రార్థించిందండి? బహు దుఃఖముతో ప్రార్థన చేసింది. తర్వాత ఎలా ప్రార్థన చేసింది? ఆత్మ కృమ్మరింపుతో ప్రార్థన చేసింది. ఆ తర్వాత చూడండి, అదే 16వ వచనం ఆఖరి లైన్లో, బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనిచుంటుని. ఎట్లా చేసిందంట? బహుగా నిట్టూర్పులు విడుచుచు, బహుగా, బహు కోపముతో. దేవుడు ఆమె నిట్టూర్పుల ప్రార్థనలో, ఆమెలో వచ్చిన కోపంతో కూడిన ప్రార్థన, అంటే హృదయంలో కోపం ఉంది, దేవుని తనలో ప్రార్థన చేస్తుంది. దేవుడు తర్వాత దాన్ని ఏం చేశాడంటే ఆమె కోపాన్ని దేవుడు తొలగించి వేసేసాడు, తీసేసుకోవాల్సి. ఆత్మలో మనం ప్రార్థించే వారిగా మనం ఉన్నప్పుడు మనలో శరీరం ఏలకూడదు. మనలో శరీర విధానాలు ఆయనకి కనబడకూడదు. మన ప్రార్థనలో శరీరలో ఉన్న మన ఈ తుచ్చమైన కోపం, ఈర్ష్య, పగ, ద్వేషాలు దేవుని సన్నిధిలో అని ఆయన మన ప్రార్థన చూస్తూ ఉన్నప్పుడు మన అంతరంగాన్ని చూస్తాడు. మన అంతరంగంలో ఏముంది వీటన్నిటిని ఉంచుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన యు ఆర్ ఏ వెయిటింగ్ లిస్ట్ అంటాడు. ఇప్పుడు మనం తెలుసుకొని వాటిని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు మన ప్రార్థన దేవుడు రిసీవ్ చేసుకుంటాడు. ఈమెలో ఉన్నాయి కూడా అయ్యే ఉన్నాయి, వాటిని తొలగించేసుకుని ఉండొచ్చు. అందుకే ఆమె ఆత్మలో ప్రార్థన చేయగలిగింది. ఆత్మలో మన శరీరం లేకపోతేనే, మనకి శరీర ఆశలు మనలో లేకపోతేనే ఆత్మలో మనము ప్రార్థించగలుగుతాం. ఈమె అట్లాగే ఆ విధంగా వాటన్నిటిని పెట్టి ఏమంటుంది? నన్ను ఆ రీతిగా ఎంచద్దయ్యా. ఏ రీతిగా? నువ్వు అనుకున్నట్టుగా లేను అంటే ఆమె ఏం చేసిందంటే వాటిని బట్టి వాటిని ఆవిడ విడిచిపెట్టేసింది అనమాట. విడిచిపెట్టి నేను ఆత్మలో దేవుని సన్నిధిలో నేను చేసుకుంటున్నాను అని ఆ విషయం అంతా కూడా చెప్పుద్ది. ఇదే 17వ వచనం చూడండి. అంతటా ఏలి అని ఒక హైఫన్ వచ్చింది. ఏలి అని ఒక హైఫన్ వచ్చింది. అంటే ఏలీకి హన్నాకి అక్కడ చాలా సంభాషణ జరిగి ఉంది. అప్పుడు ఏలి కూడా నేను అనుకుంటాను, ఏలి అని ఉంటాడు, అమ్మ నువ్వు ప్రతి సంవత్సరం వస్తున్నావు కానీ వెళ్ళిపోతా ఉన్నావు, ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించగలిగావా?
ఎందుకు సమర్పించుకుందండి ఆవిడ కుమారుణ్ణి? ఎందుకు సమర్పించుకుంది? అప్పుడున్న మందిర పరిస్థితులను బట్టి, అప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టి. ఏమి ప్రభు కోపంతో ఆమె ఉన్నప్పుడు, అయ్యా ఆమె కంటే ఎక్కువ మగపిల్లని నాకు, ఆమె కంటే ఎక్కువ ఒకళ్ళ ఆడపిల్లని ఎక్కువగానే నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి కదా ఆమె. అలా అడగలేదు. ప్రభువా దేవుని ఉద్దేశాల్లోకి ఆమె వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తన కోపాన్ని విడిచిపెట్టింది, లోపల అంతరంగంలో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టేసింది, ఆత్మగలో దీనురాలై ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. మొదలుపెట్టినప్పుడు దేవుని ప్రణాళిక బయటపడింది. మనము కూడా దేవుని ఆత్మలో మనం మొరపెట్టే వారిగా ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు మనలో నుంచి బయటకు వస్తాయి. దేవుని తలంపులు మనలో నుంచి బయటకు వస్తాయి. దేవుని ఉద్దేశాలు మనలో నుంచి దేవుడు బయటకు తీస్తాడు. ఎవరు కావాలండి దేవునికి? మనమే కావాలి. ఎందుకు దేవుడు తన ప్రాణాన్నిచ్చి మనల్ని రక్షించుకుంది? ఎందుకు ఆయన శరీరధారిగా లోకంలో మన కోసం బ్రతికింది? ఎందుకు ఆయన శరీరాన్ని జయించింది? తన ఉద్దేశాన్ని, తన తలంపులను, తన కోరికను, దేవుడు చిత్తానుసారమైన విధానాన్ని భూమి మీద మనము కూడా నెరవేర్చగలిగి ఆయనతో పాటు కూర్చుండగలగడానికి దేవుడు మనల్ని ఈ స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు. కొన్ని జరగకుండా దేవుడు మనల్ని చేసినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధికి మనము నడిపించబడే వారిగా కనబడతాం. హన్నాలో ఇవి మనకి కనబడతాం. మన జీవితాల్లో కూడా మనం అర్పించుకోలేకపోతున్నాము, ఏది సమర్పణ కలిగి లేకపోతున్నాం, ఎక్కడ దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనలను మనం తెలుసుకోలేకపోతున్నామో అది మనం కూడా మొదట మనము గ్రహించుకునే వారిగా మనం ఉండాలి. హన్నా జీవితంలో పైన ఉన్న ఆలోచనలు, శరీరంలో కోపం, నిట్టూర్పు మొత్తం కూడా విడిచిపెట్టేసింది. ఏమి తనకంటే ఎక్కువ అడగల. నాకున్న పిల్లల కంటే ఎక్కువ ఇవ్వండి ప్రభు అని అడగలేదండి ఆమె. ఆనాటి సమాజ పరిస్థితిని బట్టి, అబ్బా నా కొడుకే గనక మందిరంలో ఉంటే, నా కొడుకే కూడా పవిత్రుడై నా మందిరంలో ఉంటే ఈ మందిర పరిస్థితులు మంచిగా మారిపోతాయి కదా అని ఆలోచించి, అక్కడున్న పరిస్థితి, సామాజిక స్థితిగతులను బట్టి నా కొడుకు నేను ఇక్కడే ఉంచేయాలి. ప్రవక్తని అడగలేదండి, ఆమె కుమారుణ్ణి అడిగింది. దేవుడే తన చిత్తానుసారమైన ఆలోచనలు హన్నాలో చూచి తన కుమారుణ్ణి ప్రవక్తగా చేశాడు, దీర్ఘదర్శిగా చేశాడు. చూసారా? మనం కూడా దేవుని చిత్తాల్లోకి వెళ్ళిపోవాలండి. దేవుని మనసులోకి మనం దూరిపోవాలి. దేవుని తలంపుల్లోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రభువా నీ తలంపులే నాకు ఇవ్వండి యేసయ్యా, నీ ఆలోచనలే నాకు సహాయం చేయండి ప్రభువా, నీ ఉద్దేశమే నాకు ఇవ్వండి ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు కూడా ఆయన ఆయన సారూప్యత మనలో కనబడేలాగా దేవుడు చేస్తాడు. ఆ తర్వాత చూడండి, ఆమె అలా చెప్పుకున్న తర్వాత, ఏలీకి చెప్పుకున్న తర్వాత మందిరంలో అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, 18వ వచనంలో. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి 17వ వచనంలో, దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును. ఏలీ చెప్పాడు, నువ్వు ఏమని చెప్పుంటాడో, ఈమె ఏమని చెప్పుకుందో, ఆనాటి పరిస్థితిలో ఉన్నాయ్యా, నాకు ఒక కొడుకునిస్తే ఈ మందిరంలోనే ఉంచేసి, ఈ మందిరంలో దేవుని కోసమే పెంచేస్తాను, దేవుని పనికే నేను అప్పచెప్పేసేసుకుంటాను, నాకు ఈ విషయంలో ఇలాగా అని అన్ని చెప్పుకుందో ఏమో. అప్పుడు ఏలియా ఏమన్నాడు? తన స్థితి ఆయన ఆయన చూచి ఏమన్నాడు? నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయి. మనం ఒక సమర్పణ కలిగి, దేవుని ఉద్దేశాన్ని కలిగి, దేవుని ఉద్దేశాలు మన ప్రార్థన ద్వారా మనం తెలుసుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, అప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు, దేవుని మందిరంలో సేవకుని ద్వారా దేవుడు మాట్లాడు. అప్పుడు ఈవిడేమంది చూడండి, ఈ దేవునితో నువ్వు చేసిన మనం దయచేయను గాక ఆమెతో చెప్పినప్పుడు ఆమె అతనితో, నీ సేవకురాల నేను నీ దృష్టికి కృపనొందును గాక యాక్సెప్ట్ చేసింది. దేవుడు నాకు దయచేస్తాడు. నేను చేసుకున్న మనవిని ఎందుకు చెప్పగలిగింది? ఇందాక ఒక ఆమెకి హేతు ఉంది, ఏది సంతు లేకుండా యెహోవా చేశాడు అనే హేతు ఉంది. దేవుని మందిరానికి వచ్చి దేవుని ఉద్దేశాన్ని తను ఎరిగిన తర్వాత, దేవుని ప్రణాళికలోనికి ఆమె వెలిగిన తర్వాత, దేవుని సేవకుల ద్వారా దేవుని మాటను పొందుకున్న తర్వాత ఏమని విశ్వసిస్తుంది? నాకు దయచేయును గాక, నీ దృష్టికి నేను కృప పొందిన దానినవుతాను. వాక్యపు దేవుని మాట మనల్ని అలా మర్చేస్తుంది. నిట్టూర్పులు పోయినాయి, నిరాశ పోయింది, ఆ దుఃఖం పోయింది, ఆ కోపం పోయింది ఆమెలో, అన్ని పోయినాయి ఆమెకి. వాక్యపు వెలుగులోనికి మనం వచ్చినప్పుడు అండి, దేవుడు మనలో ఉన్న వాటన్నిటినీ కూడా దేవుడు మనం తుడిచివేస్తాడు. అన్న జీవితంలో
దేవుని వెలుగులోనికి వచ్చింది. దేవుని వెలుగు కింద ప్రసరింప చేసేలాగా అడిగింది. దేవుని వెలుగు ఆమె మీద ప్రకాశింపచేప్పుడు వాక్యమనే వెలుగులోనికి ఆమె వచ్చినప్పుడు అప్పుడు ఆమెలో ఏం కలిగింది? నేను కృపను పొంది తిని. ఇంతకు ముందు చెప్పగలిగిందా? ఆమె ఆ పెనిన్న అలా అన్నప్పుడు ఏంటి, నేను దేవుని పరిచయం చేసేదాన్ని ఏటేటా ఆయన మందిరంలో నేను ఎంతో ఇదిగా ఉన్నాను, ఇంత చేశాను, నాకు దేవుని కృప చూపిస్తాడు అని అనగలిగిందా? అనలేకపోయింది. దీనురాలు అయిపోయింది. ఆత్మ కింద వచ్చేసింది. దేవుని ఉద్దేశాల్లోకి నడిపించబడిపోయింది. కాబట్టి నేను కృపను పొందుతాను అని ఆమె చెప్పగలిగింది. చూడండి, ఆమె ఆమె ఆ విధంగా అన్న తర్వాత చూడండి, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. యెహోవా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆయన మర్చిపోయాడనా? కాదు. ఏమో మర్చిపోయింది. దేవుని ఉద్దేశాల్లోకి వెళ్ళడం ఏమో మర్చిపోయింది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని తెలుసుకోవడం ఏమో మర్చిపోయింది. అన్నా మర్చిపోయింది. కానీ ఇప్పుడు ఆమె ఆమె దేవుడు నన్ను, యెహోవా నన్ను జ్ఞాపకము చేసుకొనును అని చెప్పగలరు. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండగలగాలి. ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన వాక్యానుసారంగా సేవకు మా లేఖనాల్లో ఉన్న భక్తుల జీవిత విధానాలు మనలో కనబడినప్పుడు ఆయన జ్ఞాపకాల్లో నుంచి మనం బయటికి రాలేము. ఇప్పుడు ఆమె జ్ఞాపకాల్లోకి వచ్చింది. ఎందుకంటే దేవుని ఉద్దేశంలోకి వచ్చింది కదా ఆవిడ. కాబట్టి ఆయన జ్ఞాపకంలో నేనున్నాను ఇప్పుడు అని ఆమె చెప్పగలుగుతుంది. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొని చూడండి. ఆ తర్వాత 20వ వచనంలో, గనుక హన్న గర్భము ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తీసుకొని, నాకు ఈ మాట చాలా ఇష్టంగా ఉంటుందండి. ఆమెను అడిగి తీసుకుందంట. ఆమె తన ఒక కుమారుని అడిగి తీసుకుని, అడగటం అడగటం అడిగి తీసుకోవటం ఎవరి దగ్గర జరుగుద్దండి? సహజంగా మనకి ఎంత క్లోజ్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే మనం ఏదైనా అడుగుతాం. అంతేగాని మనకి క్లోజ్ గా లేని వాళ్ళ దగ్గర మనం అడిగి తీసుకోలేం కదా సహజంగా. మనకి ఎంత క్లోజ్, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర, మనం అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మాత్రమే మనం ఏం చేస్తాం? అడిగి తీసుకుంటాం. దేవునికి సమస్త విషయాల్లో, దేవుని యొక్క సమస్త ఆలోచనలో, దేవుని యొక్క సమస్త ప్రణాళికలోనికి హన్న రావడాన్ని బట్టి ఎంతో క్లోజ్ గా దేవుని దగ్గర ఏమని అడిగింది? నేను అడిగి తీసుకున్నాను. అటువంటి జీవితాల అనుభవంలోనికి మనము కూడా వెళ్ళాలి. అటువంటి ప్రార్థన దేవుని దగ్గర అడిగి పొందేవారిగా, అడిగి తీసుకునే వారిగా మనము ఆ స్థితిలోనికి మనము రాగలగాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడాను మనకు ఒక మాట చెప్తారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మార్కు సువార్త 11:24. 11:24 చూడండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏమని చెప్తున్నారు? మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఈమె అడిగిన దానిని ఈమె కూడా చేసింది, నేను కృపను పొందాను అని ఆమె విశ్వసించింది. ఖచ్చితంగా కూడా తను అన్న పొందగలిగింది అండి. అన్న ఏం చేసుకుంది? నేను అడిగి తీసుకున్నాను కాబట్టి ఆయన సన్నిధిలో నేను అడిగి పొందాను అని ఆయనకి సమూయేలు అని పేరు పెట్టింది. పేరు పెట్టిన తర్వాత ఆమె ఏం చేయగలిగిందో చూడండి. పేరు పెట్టిన తర్వాత ఆ బిడ్డ పెరిగి మందిరంలో పెరుగుతూ దేవుని పరిచర్యలో ఎదుగుతూ ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ, యాజకుడైన ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ ఎదుగుతూ ఉన్న కాలంలో అక్కడ ఏం చేసిందో చూడండి. ఈ బిడ్డను 27వ వచనం, 1వ అధ్యాయం 27, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అసలు ఒక్కగాని ఒక్క కొడుకుని అడిగినప్పుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు. వా పెరిన్న పిల్లల కంటే నా కొడుకు హై హై క్వాలిఫికేషన్ అయి ఉండాలా. పెరిన్న పిల్లల కంటే నా కొడుకు చాలా అందగాడు అయి ఉండాలా. పెరిన్న పిల్లల కంటే నా కొడుకు చాలా తెలివి కలిగిన వాడిగా ఉండాలా. నేను వాళ్ళ పిల్లల కంటే నా పిల్లల్ని ఇలా పెంచుతాను, నా పిల్లవాడిని అలా పెంచుతాను అని అనుకోలేదండి అన్న. ఏం చేసుకుందంట? ప్రతిష్ఠించుకుందంట. ప్రతిష్ట చేసుకుందంట.
యెహోవాకు కాబట్టి నేను ఆ బిడ్డను నాకు ప్రతిష్ఠించుకొనుచున్నాను. యెహోవాకు ప్రతిష్ఠుడు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ప్రతిష్టకరంగా దేవుని కోసం తను తన కొడుకును త్యాగం చేయగలిగింది, సమర్పించుకోగలిగింది. మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో వాక్యం వింటూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం దర్శిస్తూ ఉన్నప్పుడు, లేఖనాల్లో మనము వింటూ ఉన్నప్పుడు, భక్తుల జీవితాలను బట్టి మనము కూడా మన జీవితంలో దేవునికి ప్రతిష్ఠులుగా మనం కనబడాలి. అంటే సేవకి వెళ్ళిపోయి ఇక సేవ చేసేసేయాలి, ఆత్మలు రక్షించేసేయాలి, అది అదొక్కటే ప్రతిష్ఠిత కాదండి. దేవుని మందిరంలో ఏది సరిగా జరగడం లేదో దాని విషయంలో మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. మందిరానికి ఎవరు సరిగా రావడం లేదా వాళ్ళని కనిపెట్టుకోవాలి. ఎందుకు రావడం లేదమ్మా నువ్వు మందిరానికి? నువ్వు ఒక ప్రతిష్ఠ చేసుకో, నేను వాళ్ళని పిలుచుకురావాలి దేవుని మందిరం. వాళ్ళు వెనకబడిపోతున్నారు, ఆధ్యాత్మిక స్థితిలోకి వాళ్ళు దిగజారిపోతూ ఉన్నారు, వాళ్ళు విజ్ఞాపనకి రావడం లేదు, ఉపవాస కోడికలకి వాళ్ళు రావడం లేదు. ఆత్మల్ని సంపాదించడంలో, ఆత్మల్ని ఉజ్జీవింప చేయడంలో, ప్రార్థనలో వెనకబడిపోయిన వారిని ఉజ్జీవింప చేయడంలో మనం ప్రతిష్ఠించుకోవాలి దేవునికి. ప్రభా, నేను ఇక నుంచి సంఘంలో నేను నీ కొరకు ఒక ప్రతిష్ఠిత వస్తువుగా నేను కూడా ఉంటాను ప్రభువా అన్న ఆ విధంగా ప్రతిష్ఠించుకుంది. తన కొడుకుని పూర్తిగా ప్రతిష్ఠించేసేసి కాబట్టి ప్రతిష్ఠుడిగానే పెరిగాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి హన్నా జీవితంలో. 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. యెహోవా యందు సంతోషించుచున్నదని చెప్తుంది చూడండి. అసలు ఏం చెప్పాలా? ఆమె నన్ను కోప్పడిన దాన్ని బట్టి, ఆమె నన్ను దుఃఖపరిచిన దాన్ని బట్టి దేవుడు నాకు ఒక కొడుకునిచ్చాడు. చూడండి నా కొడుకు అని అనుకోలేదు ఆమె. యెహోవాని బట్టి నేను ఆనందిస్తున్నాను. తన శత్రువుని తను మర్చిపోయిందండి. తను బాధ పెట్టిన వ్యక్తిని ఆమె మర్చిపోయింది. మాటి మాటికి దాన్ని జ్ఞాపకం చేసుకోలేదు ఆమె. మాటి మాటికి ఆమె గుర్తు చేసుకోలేదు ఆమె. అలాగూ ఇలాగూ అలాగూ అని తను అనుకోలేదు, ఇతరులకి ఆమె చెప్పుకోలేదు. దేవుని ఆత్మ కృమ్మరింపు కింద మనం వచ్చినప్పుడు అండి అంతా మర్చిపోతాం. దేవుని ఆత్మలోనే లీనమైపోతాం. దేవునికే మనము ప్రతిష్ఠత చేసుకుంటాం అన్న. ఆ తర్వాత యెహోవా నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. తర్వాత ఈ 2వ అధ్యాయంలో చూసుకుంటే అండి దేవుని గురించి చాలా గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ తను ఇవ్వగలిగింది. అయితే ఈమె ఏ విధంగా దుఃఖాక్రాంతురాలై కన్నీటితో ప్రార్థన చేసిందో అదే పోచర్ మనకి సమూయేలులో కూడా కనబడుతుంది చూడండి. ఇదే 1 సమూయేలు 15వ అధ్యాయం 11వ వచనం. 1 సమూయేలు 15 11వ వచనం చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెట్టుచుండెను. వాళ్ళమ్మ జీన్స్ లోనికి సమూయేలు కూడా కనబడుతున్నాడు. అన్న అక్కడ ఏం చేసింది? పెనిన్న కోప కారణాన్ని బట్టి మందిరంలో ఉండి అక్కడ ప్రార్థన చేసింది. ఇక్కడ కూడా సమూయేలు ఏం చేస్తున్నాడు? సౌలు చేసిన పనికి సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు. మన కోపం వచ్చి మనం ఏం చేస్తామండి? అన్నం తినడం మానేసేసి వాళ్ళ గురించే, వీళ్ళ గురించి, ఆ విషయాలు ఈ విషయాలు మనం మనం తలంచుకుంటూ 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 దిగులు పడిపోతూ ఉంటాం. అందరికీ అనుభవాలే అవి, నాకు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అనుభవాలు. తలంచుకుని బాధపడిపోతూ ఉంటాం. దేవుని ఆలోచనలోనికి మనం వచ్చినప్పుడు, దేవుని ఉద్దేశాల్లోనికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క తలంపుల్లోనికి మనం వచ్చినప్పుడు అవన్నీ కూడా పోయి దేవునికి సమర్పణలోనికి మనం వచ్చినప్పుడు, దేవునికి ప్రతిష్ఠించిన వారిగా మనం కనబడినప్పుడు మనలో ఏమి కూడా ఉండదు. దేవుని గురించి ఆలోచిస్తాం, దేవుని కోసం ఏం చేయాలో ఆలోచిస్తాం, దేవుని కోసం ఎలా ప్రయాసపడాలో ఆలోచిస్తాం, దేవుని ఆత్మను దేవుని సంతకి ఆత్మను ఎలా నడిపించాలో ఆలోచిస్తాం. మన ఆలోచన ఏమై ఉంది ఈరోజు? మన తలంపులు ఏమై ఉన్నాయి ఈరోజు? దేవుని సన్నిధిలో దేవుని దృష్టి మన మీద ఉన్నప్పుడు మనలో ఆయనకి ఇష్టానుసారమైన ఏమి కనబడుతున్నాయి? అది మనము
గ్రహించుకునవలసం. సమూయేలు అన్న పెంపకంలో సమూయేలు కూడా, మా అమ్మ కూడా రాత్రంతా ప్రార్థన చేసింది కాబట్టి ఆయన కూడా ఏం అలవాటు చేసుకున్నాడండి? ప్రార్థించుకునే అలవాటు. మన జీవితాల్లో మన తర్వాత మన పిల్లలు కూడా ప్రార్థనాపరులు కాగలగాలి. వాళ్ళు కూడా ప్రార్థించేవారుగా కనబడాలి. మన ప్రార్థనా జీవితం, మన యొక్క వ్యక్తిగతమైన వాక్యానుసారమైన జీవితం, మన ఆత్మీయ జీవితము వాళ్ళలో కూడా కనబడాలి. మన పెంపకం దేవుని కొరకు మన పిల్లల్ని మనం ఆ రీతిగా మనము పెంచుకోగలిగి ఉండాలి. అన్న ప్రార్థన ఏ రీతిగా చేసిందండి? ఏడ్చుతూ దుఃఖముఖరాలై ఉన్న హన్న విజ్ఞాపన చేసే హన్నాగా మరి, కోపంతో దిగులుతో ఉన్న హన్న అక్కడ ఏమైంది? విజ్ఞాపనతో సంతోషించి ప్రతిష్ఠించుకునేదిగా, సమర్పించుకునేదిగా అన్న కనపడింది. అంతేకాదు తన శరీర ఆలోచనలను విడిచిపెట్టి దేవుని ఆలోచనలోకి నడిపించింది. దేవుని ఆత్మ క్రిందకు వచ్చేసింది. దేవుని ఉద్దేశాల్లో కిందకు వచ్చేసింది. దేవుని ప్రణాళికలోనికి వస్తుంది. ఈ మధ్య హానికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది మాకు, ప్రభా నీ ఉద్దేశాల్లోనికి మమ్మల్ని నడిపించండి, నీ ప్రణాళికలోనికి మమ్మల్ని నడిపించండి, మీ తలంపుల్లోనికి మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని మేము మీ పరిచర్యలో మీ పనికి ఏదో ఒక పనికి మేము ప్రతిష్ఠించుకునే వారిగా మేము కూడా కనబడాలి ప్రవ్వా అని మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు కూడా మనల్ని కూడా తన ఉద్దేశాల్లోకి నడిపించును కాక. దేవుడి కొన్ని లేఖన భాగాలు మన ఆత్మీయ వెనుకడిలో దీవించును కాక. అందరికీ వందనాలు. చక్కని వర్తమానం అందించిన కెజియా సిస్టర్ గారికి మా ఎస్తేర్ ప్రే గ్రూప్ తరఫున వందనాలమ్మా. చక్కని వర్తమానం మనం అందరం విన్నాము. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ పనిని కూడా అప్పగించుకునే అనుభవంలోకి మనం అందరం రావాలి. దేవుడు కోరుకుంటున్న విధంగా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? మరి అంత్య దినాల్లో ఉన్నాము, దుర్దినాల్లో ఉన్నాము. మరి శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా మనం అందరము మన కుటుంబానికి, సంఘానికి ప్రయోజనకరంగా మరి నిజంగా చాలా మంచి అంశం. మరి నిజంగా తన విధానం హన్నప్పుడు ఒక ప్రయోజకరమైన బిడ్డని దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. ఆ బిడ్డని దేవుడు తెచ్చి అది మాట చొప్పున ఇచ్చింది. మన జీవిత దేవుడు మేలు కొరకు ఇచ్చినటువంటి కృపావరాలు ఏవైనా కానివ్వండి, మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుని సంఘం అందరం ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఉందాము. ఆ రీతిగా దేవుడు మన అందరినీ బలపరిచి నడిపించాలని ఆశ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఏమైనా అంశాలు ఉంటే ప్రార్థన చేద్దామమ్మా. మంచి మరోసారి తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ప్రార్థన చేసుకుందాం. ఆంటీ వందనాలు ఆంటీ. నేను సంధ్య. వందనాలమ్మా. ఆంటీ ఇక్కడ మీ బిడ్డ మీ అందరి మధ్యలో దేవుడు వాక్యంతో పోషిస్తూ ఉన్నాడు, ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చి. అయితే ఇక్కడ మా చర్చిలో వాళ్ళం కూడా ఇది ఈరోజు 3వ రోజు అవుతుంది. రాత్రి 9 గంటలకు అందరం ప్రేయర్ చేసుకుంటున్నాం. లేడీస్ వీళ్ళందరూ అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళు, 3-4 తప్ప. అయితే అందరూ కూడా కంటిన్యూగా రావడానికి మేము అందరం కలిసి అంశాల గురించి ఒకరి గురించి ఒకరు చేసుకోవడం ప్రారంభించాం. ఇది ఆత్మీయంగా ముందుకు కొనసాగడానికి మీరు ప్రేయర్ చేయండి ఆంటీ. ఇది చంబా డిస్ట్రిక్ట్ మయాన హెచ్పిసి కాలనీలో మేము ఆన్లైన్ గ్రూప్ ద్వారా ప్రేయర్ చేసుకుంటున్నాం అంటే ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకు కంటిన్యూ అయ్యి మంచిగా చేసుకునేలా. ఓకేమ్మా. ఇంకా వందనాలమ్మా. వందనాలు. సైడ్ విషయం అండి. విజయశ్యామ్ ఉద్యోగం ఈ రాత్రి ఇంటర్వ్యూ జరుగుద్ది అంటే ప్రార్థించలు పెట్టండి. పేరు విజయశ్యామ్ అండి. విజయశ్యామ్ సిస్టర్ వందనాలు. వందనాలమ్మా. వినయ్ కుమార్ గురించి ప్రార్థన చేస్తున్నారు కదా. 4 కీమోస్ కూడా పూర్తయిపోయినాయి. ప్రభు కృపను బట్టి ప్రేయర్ చేసిన మీ అందరికి నిండు వందనాలు. అయితే ఇక అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఇంకా లివర్ క్యాన్సర్ కదా బాబుకి. లోపల క్యాన్సర్ గడ్డలు తీసేయడానికి, ఆపరేషన్ చేయడానికి వాళ్ళు స్కాన్లు అవి తీయడానికి ఏదో ఆలోచన చేస్తున్నారు. ప్రార్థనలో ఇంకా కంటిన్యూ చేయండి. ఓకేమ్మా.
విన్న అమ్మా నేను వాటిని కూడా ఒక బట్టి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి అమ్మా. చెప్పండి ప్రసన్న, చెప్పండి. నేను కొండమని ఆ, మా తమ్ముడు గురించి పెళ్ళాం గురించి ప్రార్థన చేయక వాళ్ళు మళ్ళీ అప్పుడు మాదిరి గొడవలు అవుతున్నాయి. కొన్ని దినాలు బాగున్నారు, మళ్ళా యథాపకారం అట్లే జరుగుతున్నాయి వాళ్ళకి. సమాధానం పేర్లు లేదు. పుష్ప చెప్పండి. పుష్ప వెంకట్రాములు. 3 పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద పిల్లలే. రోజు నీ దగ్గర పిలుచుకొచ్చినాను కదా అమ్మ. ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు అందరూ? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. పుష్ప వెంకట్రామ కొరకు ప్రార్థన చేయండి. గతంలో కొద్ది కాలం ఎడంగా ఉన్నారు, మళ్ళీ కలుసుకున్నారు, కొద్ది కాలం ఉన్నారు, మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. పుష్ప కొరకు వెంకట్రామ కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాగ మనం విన్న వాక్యం కొరకే దేవునికి స్తోత్రాలు. ఎప్పుడు విన్న వాక్యమే తెలిసిందే, కానీ తన కోపాన్ని మానుకొని ఆమె ఎందుకు దేవుడు నా గర్భాన్ని మూసాడు అన్న విషయాన్ని తను ఎరుక తీసుకున్నప్పుడు కోపంతో కాకుండా దేవుని చిత్తానికి అప్పచెప్పుకొని ప్రార్థన చేయగలన కృపను దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. దేవుడు ఇచ్చిన బిడ్డను బట్టి ఆమె సంతోషించలేదు, కానీ దేవుని బట్టి ఆమె సంతోషించినట్లు. కనుక దేవుడు మనకి ఇచ్చిన జవాబులను బట్టి కాదు మనకు సంతోషం, వాటిని ఇచ్చిన దాతను బట్టి మనం సంతోషించాలని మనం నేర్చుకున్నాం. చక్కగా దేవుడు కేజీని వాడుకున్నందుకు దేవునికి స్తోత్రాలు. మరి ఛత్తీస్గఢ్ లో సమస్యలు 1వ తారీఖున అందరూ చంపబడాలా, కాళ్ళు చేతులు ఎరగొడతారంట పురుషులు అని మనం విన్నాం. కానీ ఈరోజు ఒక వీడియో చూస్తే బాబాలు ఎవరో మాట్లాడిన వాళ్ళు బెదిరించిన వారి యొక్క ఈమెయిల్ హ్యాక్ చేసిన కారణం చేత ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు ఆయన కాదు మాట్లాడింది, ఎవరు మాట్లాడినారని ఒక వదంతి వినిపిస్తా ఉంది. మరి అది నిజమైతే దేవునికి స్తోత్రం. అలాగ జరగకుండాను గాక అని మనం ప్రార్థన చేద్దాం. ఆ విషయంలో కూడా దేవుడు తన కృపను ఛత్తీస్గఢ్ ప్రజల మీద, ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు 3 గ్రామాల్లో ఉన్నారు. ఆ గ్రామం పేరు కూడా చెప్పారు, బహిరాంపూర్ అని. ఆ ప్రాంతంలో 3 గ్రామాలు ఉన్నాయంట. వారి మీద ఆ మాటలు పలకబడినట్టు చెప్తున్నారు. అవి నిజం కాదు. అది ఈమెయిల్ హ్యాక్ అయింది కాబట్టి ఎవరో చెప్పారు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్టి. నేను మాట్లాడలేదా అన్నాడని అంటున్నారు, తెలీదు. ఆయన అది అబద్ధమైతే దేవునికి స్తోత్రం. వారి కొరకు ఇంకా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. వినయ్ కుమార్ చిన్న బిడ్డను బట్టి దేవునికి స్తోత్రాలు. 4 కీమోలు ఇచ్చారంట, తట్టుకునే శక్తి ఇచ్చినాడు దేవుడు. మరి క్యాన్సర్ గడ్డలు లివర్లోనివి తీయడానికి కూడా తగిన బలము, శక్తి, రక్తము బిడ్డకి ఇచ్చి ఆపరేషన్ తట్టుకునే కృపను పైనుండి దేవుడు ఇచ్చేటట్టుగా ఇంకా నువ్వు ప్రార్థన చేద్దాం. ఏదో చెప్పబోయారు మీరు? అక్క వందనాలక్క. మా బంధువులక్క ఆమె పేరు మంజుల అక్క. ఆమెకి 4 years బ్యాక్ యూట్రస్ క్యాన్సర్ వస్తే యూట్రస్ రిమూవ్ చేశారక్క. తర్వాత తగ్గింది. మళ్ళా ఇప్పుడు ఆమెకి ఒక కిడ్నీ అంతా క్రియాటిన్ పెరిగిపోయి బాడీలో 3 organs కి, ప్రభు నమ్ముకున్న బిడ్డ అక్క, 3 organs కి క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి అది 4th stage కి వెళ్ళిపోయింది అక్క. ఆమె కోసం ప్రార్థన చేయండి అక్క. మీ అందరిన ప్రార్థనలో కూడా మంజుల 3 కుమార్తెలు ఆమెకి, అందరు వివాహాలు అయిపోయినాయి. తిను విశ్వాసే. డాక్టర్ కూడా ట్రీట్మెంట్ కష్టం అంటే ఇప్పుడు భద్రాచలం చెప్పాను కదా అక్క మీకు ఉదయం, ఆ భద్రాచలం మెడిసిన్ వాడుతా ఉన్నాము. తను ఆత్రేయపురం దైవ సేవకులక్క, ఆత్రేయపురం పాల్సన్ గారని, తను కూడా లంగ్ క్యాన్సర్ 4th stage లో ఉన్నారక్క. తన కోసం కూడా అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాను అక్క. సేవకురాలు ఈమెమో విశ్వాస అక్క. దైవ సేవకులు పాల్సన్ గారు ఆత్రేయపురం అక్క. ఆత్రేయపురం మన బ్రదర్న్ అసెంబ్లీ దైవ సేవకులు.
45 ఇయర్స్ అలా ఉంటే లంగ్ క్యాన్సర్ 4th స్టేజ్ అక్క. తను కూడా ఇప్పుడు తనకి ఇంకోటి బోన్ దగ్గర, కాలర్ బోన్ దగ్గర కూడా స్ప్రెడ్ అయిందంట. దానికోసం కూడా ప్రార్థించండి. ముందు భద్రాచలం వెళ్ళి తెచ్చుకున్నాక దేవుడు తన కృప చూపించాలని ప్రార్థించండి అక్క. మంజుల ఒకతే ఆత్రేయపురం సేవకుడు కూడా దైవ సేవకులు పాల్సన్ గారు. రవి సుకన్య వాళ్ళు గానిక భార్య భర్త కలుసుకున్నారు. మళ్ళీ ఆ బిడ్డ పోకోకుండా ఇక్కడే ఉండేది అట్లుగా బాగానే ఇప్పటికేమో బాగానే ఉన్నారు. దేవుని దయతో మళ్ళీ ఇంకా పోకోకుండా ఇక్కడే ఉన్నట్లుగా దేవుడు కృప చూపినట్లుగా వాళ్ళ గురించి కానీ ప్రార్థన చేయండి. సరే శ్రేష్ట ఎగ్జామ్స్ కోసం ప్రేయర్ చేయండి అక్క. ఆమెకి ఇంటర్ ఎగ్జామ్, నీట్ 2 ఉన్నాయి. ఆంటీ మొన్న గ్రూప్ లో వచ్చింది కదా, అబ్బాయి తిమోతి గురించి తల్లిని బాధ పెడుతున్నారని. అది ఏమన్నా తెలిసిందా ఆంటీ? లేకపోతే అది కూడా జ్ఞాపకం చేసుకున్నాం అబ్బాయి గురించి? కొండమ్మ చెప్పిందా ప్రేయర్ రిక్వెస్ట్? ప్రేయర్ గ్రూప్ లో పెట్టారు ఆంటీ, తిమోతి అనే అబ్బాయి ఎవరో ఏదో మాట అన్నారని తిరుగుతూ ఉన్నాడు వాళ్ళ మీద ఆ పగ తీర్చుకోవడానికి. వాళ్ళ 76 సంవత్సరాల వాళ్ళ అమ్మగారిని కూడా ఇబ్బంది పెడుతున్నారని పెట్టారు కదా, గ్రూప్ లో మెసేజ్ వచ్చింది. అబి అనే సిస్టర్ ఎవరో పెట్టారు. తండ్రి కూడా లేడు అబ్బాయికి అని చెప్పారు కదక్క. తండ్రి కూడా లేడన్నారు. అవునవును. ఆమె కొంచెం దైవ సేవకురాలుగా దేవుని పనిలో ఉంటది. ఆమె వృద్ధాప్యంలో ఉంది అని చెప్పి ఉంది మెసేజ్ లో. చేద్దాం, తెలియదు మనకి. మా సంఘంలో కూడా ఒక ఆమె సహోదరి తిరుపతమ్మ అక్క, ఆమె కూడా క్యాన్సర్ తో బాధపడదు. ఆమె కూడా కీమో ఇస్తున్నారు. తన కోసం కూడా ప్రేయర్ చేయండి అక్క. పేరు తిరుపతమ్మ. వినయ్ కుమార్ కొరకు, తిరుపతమ్మ క్యాన్సర్ కొరకు, వినయ్ కుమార్ క్యాన్సర్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే హైదరాబాద్ లో అంజిరెడ్డి గారు కూడా సెకండ్ టైం మళ్ళా ఆయనకి కీమోలు ఇస్తున్నారు. ఇప్పుడు కొంత మెత్తబడ్డాడంట. కనుక ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ కీమోలో ఆరు చేసేంత వరకు కూడా ఎంతో ధైర్యంగా ఉన్నారు. అసలు రోగం ఏమీ లేని వ్యక్తిగా. మరి రెండవసారి మొదలు పెట్టారంటండి. కొంచెం డల్ అయినాడని వింటున్నాము. దేవుని సేవకుడు ఆ బిడ్డ కూడా ఆయన కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి. మంజుల కొరకు ఇంతకుముందు సిస్టర్ చెప్పారు కదా, ఆమెకు మరి క్యాన్సర్. అలాగే జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాం. రవి సుకన్య వచ్చారంట. సారిసారికి ఆయన వెళ్ళిపోతా ఉంటాడు రవి, దూరం అయిపోయి. అది లేకుండా ఇద్దరు కలిసి సంసారం చక్కగా చేయబడినట్లు చేసుకునేటట్టు స్థిరపడేటట్టు చేయండి. మరి అలాగే పాల్సన్ గారు కూడా లంగ్ క్యాన్సర్ తో ఉన్నారంట. ఆయన కొరకు కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మంజులను, పాల్సన్ గారిని. ఎవరికైనా ప్రేయర్ చెప్తారు నన్ను? పుష్ప వెంకటరామ్ గురించి కానీ చేయండి కా. పుష్ప విన్నారు కదమ్మా. పుష్ప వెంకటరాముడు కొరకు కూడా వాళ్ళ తమ్ముడు భార్య ఇంతకుముందు కలుసుకున్నారు. మళ్ళీ మరి ప్రాబ్లమాటిక్ గా వారి పరిస్థితి ఉన్నట్టుంది. తిరిగి వాళ్ళ మధ్య ఎడం రాకుండానట్లుగా ప్రేమతో ఐక్యతతో జీవించడానికి ఆ తమ్ముడు భార్యను జ్ఞాపకం చేసుకుంది. సహోదరులు ప్రార్థన చేయమ్మా. సహోదరి హేమ ప్రార్థన చేస్తారమ్మా. హేమ ఎవరు పలకట్లేదు. ఏమా ఉన్నారు నానా? లేదు. మార్గరెట్
మార్గరెట్ చేస్తారమ్మా? చేస్తాం. చేయండి అమ్మా. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా నాయన మరి సాయంకాల సమయంలో ప్రభు స్త్రీలమైన మేము నేను మరి యొక్క దినాన్ని మాకు ఇచ్చావు.